హలో అండి. ఈరోజు పట్టు థ్రెడ్స్‌ని నేను శారీకి డైరెక్ట్‌గా ఎలా వేసుకోవాలి కుచ్చులనేది చూపిస్తున్నానండి. దానికోసం మనం పట్టు థ్రెడ్స్‌ని తీసుకొని మనకి ఎంత లావు కావాలో అంతా తీసుకొని ఇలా మనం ఫెవికాల్‌తో ఇలా మనం స్టిక్ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే ఇది కొంచెం టైం పడతది. ఇలా గమ్ అనేది అంటుకోవడం కోసం. ఇలా మనం పెట్టేసి ఒక 12 అవర్స్ అలా వదిలేస్తే మనకిట్లా ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. మొన్న మనము కుచ్చు విడిగా కట్టుకోవడం చూపించాను కదండీ! ఇదేమో శారీ మీద డైరెక్ట్‌గా ఇలా పెట్టేసి కుట్టడం అనేది చూపిస్తున్నాను ఈరోజు. ఇలా మనం హోల్ పెట్టేసుకొని శారీకి ఇలా మనకెంత గ్యాప్‌లో కావాలనేది చూసుకొని మనం ఈ లోపలికి ఇదంతా పోనివ్వాలనమాట. మనకెంత లెంత్‌లో కావాలో అంత లెంత్ పెట్టేసుకొని ఇలా మనం జరీ దాంతో కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము ఒక 3 నాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్లా కుచ్చు అనేది కదలకుండా ఇలా మనం కట్టేసుకోవాలి. ఇప్పుడు సూది అనేది మధ్యలో నుంచి దించేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుచ్చు ఎంత లెంత్ కావాలనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా శారీ అంతా వేసుకోవాలి. శారీ అంతా వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది నేను మళ్ళీ చూపిస్తాను. డిజైన్ మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి పట్టు దారాలతో వేసిన డిజైన్ అనమాట ఇదంతా కూడాను. ఈ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. పట్టు థ్రెడ్స్ మెటీరియల్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కాంబోస్ ఉంటాయి మన దానిలో. డైలీ నేను షార్ట్స్ పెడుతూ ఉంటానండి, ఒకసారి చూడండి. ఈ మెటీరియల్ ఏదైనా మీకు కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.